మా అభ్యర్థికి ఓడేయాలన్నా మీరు తప్పకుండా డబ్బులు ఇచ్చినాక మీ అభ్యర్థికి కాకుండా ఎవరికేస్తాను ఎప్పుడు ఇదే పనేరా, వేరే పనేం లేదా? పనే ఏం సడన్ గా ఇట్లా దిగినావు? ఓటేయడానికి ఎక్కడి నుంచి వచ్చినావా? నేను ఇక్కడ ఉండేవాను. ఓటేయడానికి ఢిల్లీ నుంచి దిగి వచ్చావా? నేను ఇక్కడ నుంచి అయ్యాను. నిజమే, కానీ వాడికంటే నువ్వు గొప్పడివిరా. వీడైతే సామాజిక స్పృహతో ఆలోచించి ఢిల్లీ నుంచి ఓటు వేయడానికి వచ్చాడు. మరి నువ్వు వేసావా? అంటే ఇప్పుడు నాకు సామాజిక స్పృహ లేదంటున్నావా? అరే నీకు సామాజిక స్పృహ ఉంటే ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించు. నీకు అసలు ఓటు మీద తెలుసా? నీకు తెలుసులే. ఓటుకి నోటు, బాటిల్, బిర్యానీ అంతే. అరే ఓటు అంటే నోటు కాదు, మందు, బిర్యానీ ఇవన్నీ కాదు. ఓటు ఒక ఆయుధం. ఈ ఓటుతో ప్రజల్ని మేల్కొల్పుదాం, ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుందాం. మీరు మీ ఇళ్లలో పండుగలు చేసుకుంటారు కదా, ఏ పండుగ చేసుకుంటావు నువ్వు? నువ్వు రంజాన్. నువ్వు క్రిస్మస్. సరే, నువ్వు గుడికి వెళ్ళి పూజ చేస్తావు, నువ్వు మసీద్కి వెళ్ళి నమాజ్ చేస్తావు, నువ్వు చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేస్తావు. సరే, మీరు వెళ్ళి ఏమని అడుగుతారు దేవుణ్ణి? నేను బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, నా స్నేహితులు బాగుండాలి. సరే, మీరు సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగని మనం ఇలా చేసుకుంటున్నాం కదా. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఓటు అనే పండుగని మనం ఎందుకు జరుపుకోవట్లేదు? ఈ ఓటు అనే పండుగలో ఓటరే దేవుడు. సమాజ శ్రేయస్సు కోరుకుంటూ 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ ఓటు అనే పండుగలో నీ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించు. థ్యాంక్స్ మామ. ఓటు వీరు మాకు ఈ రోజు తెలియదు, ఇప్పుడు బాగా తెలిసింది. థ్యాంక్ యూ. మొదలు పెడదాం. రండి.